హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇందిరా గార్డెన్ కు స్వాగతం. ఈ రోజు కూడా మిద్దె తోటలో రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పువ్వులు, పండ్లు ఎన్నో రకాలు ఉన్నాయన్నమాట. అలాగే కుండీలలో మొక్కలు వర్షం పడ్డ తర్వాత జీవం కోల్పోతాయి అన్నమాట. ఆ జీవం కోల్పోయినప్పుడు మొక్కలన్నీ ఎర్రగైతాయి. మళ్ళీ తక్షణమే మొక్కలకు శక్తి కావాలంటే మనము ఎలాంటి ద్రావణాలు ఇచ్చుకోవాలో ఈ వీడియోలో మాట్లాడుకుంటూ కూరగాయలన్నీ తెంపేసుకుందాం పదండి. తోటలో టమాటాలు చూడండి, పండ్లు వండినాయి. ఇంకా ఈరోజు అయితే టమాటాలు అయితే చాలానే వస్తాయి. పండ్లు వండినాయి చూడండి. అలాగే ఇక్కడ గిట ఒక టమాటా ఉంది, తెంపుకుందాం. ఇక్కడ గిట చూడండి, చెట్టుకు గుత్తులు గుత్తులు టమాటాలు. ఇందులో అయితే ఒక్కటి పండు వండింది, తెంపుకుందాం. ఇగో గుత్తులు గుత్తులు చూడండి. ఇక్కడ గిట ఉన్నాయి టమాటాలు, అన్ని పండ్లు అన్నీ చూడండి. నేను వర్షం పడ్డ తర్వాత వర్మీ వాష్ ఇచ్చిన అనమాట. వర్మీ వాష్ ఇస్తే మొక్కలకు ఒక అమృతం లాంటిది అనమాట. ఇంకా ఇక్కడ గిట ఉంది చూడండి. ఇక్కడ నాటు టమాటో మొక్క. నేను నాటు టమాటాలు 10 రూపాయల ప్యాకెట్ విత్తనం తెచ్చి పెట్టుకున్నా, కానీ పెద్ద సైజు రాలేవు. ఇట్లా చిన్న సైజు వచ్చినాయి చూడండి. ఇవి నాటు టమాటాలు అంటారు. 10 రూపాయల ప్యాకెట్ విత్తనాలు తెచ్చి పెట్టుకున్నా, చిన్నగా వచ్చినాయి. కాయలు అయితే గుత్తులు గుత్తులుగానే ఉన్నాయి. ఇక్కడ చెర్రీ టమాటాలు చూడండి, గుత్తి గుత్తిగా పింక్ చెర్రీ టమాటో ఎంత చక్కగా వచ్చినాయి చూడు పండ్లు, ఇట్లా గుత్తి గుత్తి. ఇక్కడ గిట 2 పండ్లు ఉన్నాయి, తెంపుకుందాం. చెట్టు గిట చూడండి, ఇట్లా పోయింది పొడుగ్గా. బెండ చెట్లకు సపోర్ట్ తీసుకొని పోయింది, సపోర్ట్ ఇవ్వాలి. ఇంకా మంచిగా గుత్తులు గుత్తులు ఇట్లా వస్తాయి. ఇగో ఇక్కడ గిట నాటు టమాటానే చూడండి, కానీ బాలే, నాకైతే నచ్చట్లేదు. నాటు టమాటా ఇంకో రకంగా ఉంటుంది. ఇది నాటు టమాటాని ఇచ్చిరు కానీ అంత బాగాలేదనమాట విత్తనం. ఇంకా ఇక్కడ గిట ఉన్నాయి, తెంపుకుందాం రండి. ఇగో పండ్లు బండి కింద పడిపోయినాయి చూడండి. కొన్ని దూర ఉన్నాయి, దూర గిట తెంపుకుందాం. టమాటా చట్నీ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇట్లాంటి దూర టమాటాలు. ఇక్కడ గిట చెర్రీ టమాటాలన్నీ పండ్లు వండినాయి, తెంపుకుందాం. కొన్ని పండ్లు వండినాయి, కొన్ని కచ్చిగా ఉన్నాయి. పండ్లు వండినాయి తెంపుకుందాం. మన టమాటా పచ్చడికి మంచిగా ఉంటాయి ఇవి. పండ్లు వండి కింద గిట పడినాయి చూడండి. ఈ మొక్క గిట ఇక చూడండి, టమాటాలు అయితే పండ్లు వండినాయి. ఇంకా ఇక్కడ గిట ఉంది మీదికి. ఇంకా ఇవన్నీ టమాటాలే, ఇక గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూడండి. ఈ సపోర్ట్ ఇవ్వడానికే ఇబ్బంది అవుతుంది, అన్ని కింద పడుతున్నాయి. ఇక్కడ గిట చూడండి టమాటాలు గుత్తులు గుత్తులు. ఇక్కడ నాటు టమాటా మళ్ళీ, అంటే ఒక్కొక్క కుండీలో నారు పెట్టుకున్నా కదా, ఒక్కొక్క రకము. రకం అంటే ఖాళీ ఎక్కడ ఉంటే అక్కడ నారు కనిపిస్తుంది కదా, మా తోటలో వచ్చింది, అట్లా పెట్టుకుంటానమాట. ఇప్పుడు చూడండి, ఇంట్లో ఒక టమాటా కాదు 2 రకాల టమాటాలు, అలాగే మిర్చీలు చూడండి. ఇట్లా మిర్చి మొక్కలు ఇట్లా ఉంటాయి అనమాట. ఒక్కటే పెట్టుకోను నేను, మల్టీగా పెట్టుకుంటా. ఇక మిర్చి మొక్క మంచిగా వస్తుంది చూడండి, కాకపోతే ముడుతుంది. ఇక చూడండి మిర్చి మొక్కలు మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు ఈ టమాటాలు ఒక 15 రోజులు అయితే అయిపోతాయి. అప్పుడు ఈ టమాటా మొక్క వీకేసినాం అనుకోండి, మళ్ళీ మిర్చి మొక్కలు మనకు క్రాప్ అనేది వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ బీరకాయలు ఉన్నాయి, తెంపుకుందాం. ఈ చెట్టుకు విత్తనం కోసం ఒక బీరకాయ వదిలినా, తర్వాత బీరకాయలే రాలేదు. ఎందుకంటే అది విత్తనానికి వదులుకున్న బీరకాయనే బలం తీసుకుంది. ఇంకా కొంచెం ఎండిపోయిన తర్వాత ఈ 2 కాయలు వచ్చినాయి అనమాట. ఈ విత్తనం కాయ గిట రెడీ అయిపోయింది. ఇక చూడండి, ఇక మన తోటలోనే ఇట్లా ఒక్క కాయ వదులుకుంటే మనకు విత్తనాలు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. కానీ విత్తనానికి వదులుకుంటే చెట్టుకు కాయలు అయితే రావు. మనం ఇది తెంపిన తర్వాతే మళ్ళీ కాయలు రావడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా ఇక్కడ గిట ఒక బీరకాయ ఉంది, చిన్న సైజు, బలం లేక ఇట్లా వర్షాలు పడి మొక్కలలో ఉన్న సారం అంతా కిందికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే మన కుండీలలో ఉన్న సారం అంతా కిందికి వెళ్ళిపోద్ది.
ఇక్కడ గిట్ ఒకటి బీరకాయ ఉంది. ఇక్కడ ఒక కాకరకాయ ఉంది, తెంపుకుందాం. ఇక్కడ గిట అడవి కాకరకాయలు ఉన్నాయి, తెంపుకుందాం. ఇక్కడ ఉన్నాయా లేవా చూద్దాం. ఇక్కడ ఒకటి ఉంది, జర తక్కువ అయిపోయినాయి మళ్ళీ కాకరకాయలు. ఇక ఉన్నాయి అయితే తెంపేసుకుందాం. ఇంకా ఇక్కడ వంకాయలు ఉన్నాయి, తెంపుకుందాం. గ్రీన్ వంకాయలు ఎట్లున్నాయి చూడండి, మంచిగా ఉంటాయి ఈ వంకాయ కూర అయితే. వంకాయ చెట్లు గిట్ట మంచిగా అయినాయి చూడండి. నేను ఎక్కువ అయితే పెట్టుకుంటలేను, అన్నీ మాకు సరిపోనే పెట్టుకుంటున్నా. ఎక్కువ ఉన్నా మందికి వంచుడు అవుతుంది. అంటే జాగ ఉంటే ఎక్కువ పెట్టుకొని పంచుకున్న పుణ్యమే, కానీ జాగా సరిపోని లేదు కదా. ఇక మనకు కావాల్సిన వెరైటీలు ఎక్కువ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇక్కడ గిట ఉన్నాయి, ఇక్కడ గిట గ్రీన్ వంకాయలు, ఇక్కడ గిట ఉన్నాయి గుత్తి వంకాయలు. ఇవి నల్ల వంకాయలు. ఇక్కడ గిట ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. చెట్టుకు 1-2 కాయలు అయితే వస్తున్నాయి. ఇక్కడ గిట ఒక వంకాయ ఉంది. ఇంకా అంజూర్ పండు గిట ఉంది చూడండి. ఈరోజు ఫస్ట్ టైం మన అంజూర్ మొక్కకి అంజూర్ పండు వచ్చేసింది, చక్కగా ఇచ్చుకుంది. తెంపడానికి వస్తలేదు. ఇంకా ఈ చెట్టుకు అయితే మస్తు ఉన్నాయి అన్నమాట అంజూర్లు. ఇక చూడండి గుత్తులు కాసింది. ఇగో ఇక్కడ ఉన్నాయి, ఇగో ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. కానీ ఈరోజు అయితే ఒక్క పండు వచ్చింది, మంచిగా ఇచ్చుకుంది చూడండి. ఇంకా మన తోటలో సంత్ర పండ్లు గిట వచ్చినాయి చూడండి. ఇంకా సంత్ర పండ్లు గిట మంచి కలరే వచ్చినాయి. ఒక 4-5 కాయలు ఉన్నాయి చెట్టుకు, కానీ ఒక 2 మాత్రం కలర్ వచ్చినాయి. ఇట్లా తెంపేసుకుందాం. ఇంకా ఉన్నాయి చెట్టుకు. ఇక చూడండి ఇట్లా నీట్గా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇగో ఇక్కడ ఒకటి ఉంది. ఇదైతే మంచిగా ఉంది సైజు, కాకపోతే కలర్ రాలేదు. కలర్ వచ్చినాక తెంపితే బాగుంటుంది అన్నమాట. ఇగో ఇక్కడ గిట ఒకటి ఉంది. ఇంకా 2 అయితే తెంపుకున్నాం చూడండి, 2. అలాగే ఇక్కడ దోసకాయ ఉన్నది, తెంపుకుందాం. పండు వచ్చింది చూడండి. ఇగో ఇక్కడ ఒకటి వస్తుంది మళ్ళీ. ఇంకా తోటలో పచ్చిమిరపకాయలు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు గిట్ట తెంపుకుందాం. పచ్చిమిరపకాయలు అయితే చాలా ఉన్నాయి అన్నమాట. ఈరోజు ఇంచుమించు 1/2 కేజీ పైనే వస్తాయి. అన్ని రకరకాల పచ్చిమిర్చి అన్నమాట. ఇంకా అన్ని తెంపేసుకుందాం. ఇది చూడండి మంచి కలర్ ఉన్న పచ్చిమిర్చి ఇంకొన్నట్టున్నాయిగా. ఇక్కడ నా కళ్ళు ఏందో మీద చూస్తాయి, పొందుగా చూడయి. ఇక్కడ గిట్ట ఉన్నాయి పచ్చిమిరపకాయలు. కొన్ని అయితే ఇట్లా పండ్లు పండిపోయినాయి చూడండి. ఇక చూడండి ఇదొక రకము. అన్ని తెంపేసుకుందాం. పచ్చిమిరపకాయలు అయితే ఈరోజు చాలానే వస్తున్నాయి. మొక్కలకు కావలసిన ఎనర్జీ రావాలి అంటే ఎలాంటి ద్రావణం ఇచ్చానో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇంకో ఈ ద్రావణం చూడండి, వర్మి వాష్. నేను నిన్న సాయంత్రం ఇచ్చుకున్నా, ఇంకా ఇంత మిగిలింది. ఈ వర్మి వాష్ ఎలా తయారు చేయాలనేది ఒక వీడియో చేస్తాను చెప్పిన, కొంచెం బిజీ ఉండడం వల్ల నేను చేయలేకపోతున్నా. అంటే నేను చేసుకున్నా కానీ మీకు వీడియో పెట్టలేకపోతున్నా. ఈ వర్మి వాష్ ఎట్లా ఇవ్వాలి మొక్కలకంటే 5 లీటర్ల నీళ్లకు 1 లీటరు ఈ వర్మి వాష్ కలిపి మొక్కల మధ్య పోసుకోవాలన్నమాట. ఇంకా మనకు వర్షాలు పడి మొక్కలు అనేటివి ఎర్రగా అవుతాయి కదా, అంటే ఈ కుండీలలో నీళ్ళు అనేటివి కిందికి పోయి కుండీలో సారం అనేది తగ్గుతుంది. అలా తగ్గినప్పుడు మనము ఇలాంటి లిక్విడ్ ఇస్తే మొక్కకు తక్షణమే ఎనర్జీ అనేది వస్తుంది. ఒక అమృతం లాంటిది అన్నమాట ఈ లిక్విడ్. ఇక చూడండి, చూసిరా ఒక డికాషన్ మాదిరే.
చాలా మంచిది అనమాట. మనకు ఎరువులు ఉంటే చాలు, అంటే పశువుల ఎరువు, మేకల ఎరువు, కోళ్ళ ఎరువు, ఏ ఎరువు ఉన్నా సరే మనం ఇట్లాంటి లిక్విడ్ తయారు చేసుకొని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఖర్చు తక్కువ, బలం అనేది ఎక్కువ. ఇంకా ఇక్కడ గిట చూడండి పచ్చిమిరపకాయలు. ఇంకా కుండీలలో నేను విత్తనాలు జల్లుకున్నా కదా, ఇక అక్కడక్కడ మొలిచి ఇట్లా కుండీలలో మనకు మిర్చి మొక్కలు కనిపిస్తాయి అనమాట. అట్లా కనిపించిన మొక్కకి మనకి ఇట్లా 4-5 కాయలు అయితే వస్తాయి. ప్రతి కుండీలో ఒక మిర్చి మొక్క ఉంటుంది అనమాట మా కుండీలలో. అంటే నేను విత్తనం జల్లుకుంటా కాబట్టి అట్లా మొలిచి ఉంటుంది. ఎక్కువ నారే మొలుస్తుంది. నేను అంతా పీకేసి తెలిసిన వాళ్ళకి ఇస్తానమాట. అంటే ఒక్కొక్క మొక్క ఉంచుకొని, ఎక్కువ ఉంటే గిట వాటికి బలం సరిపోదు కదా. ఇంకా ఈ చెట్టుకైతే చెట్టు నిండా మిరపకాయలే చూడండి, ముదిరిపోయినాయి మొత్తము, చాలా ఉన్నాయి. ఇంక ఇవి కత్తెరతో తెంపుకుందాం, ఎందుకంటే కొమ్మలే వస్తాయి అన్నమాట. కాయ చిన్న ఉంటది కదా, కొమ్మలు వస్తాయి, చాలా ఉన్నాయి. ఈరోజు మొత్తం మిర్చీలు తెంపడమే ఎక్కువ ఉందన్నమాట తోటలో. ఇట్లాంటివి తెంపాలంటే టైం అనేది ఎక్కువ పడుతుంది. వర్షం పడ్డప్పుడు కుండీలలో ఉండే సారం అంతా కిందికి వెళ్ళిపోతుంది అనమాట. ఎండిపోయినప్పుడు మొక్కలు అనేటివి పండు బారిపోతాయి. ఎందుకు పండు బారిపోతాయి అంటే వాటిలో ఉన్న పోషకాలన్నీ కిందికి వెళ్ళిపోతాయి కదా నీళ్ళ రూపంగా. అందుకనే మనం తక్షణమే ఎనర్జీ వచ్చే పోషకాలు ఇచ్చుకోవాలి. నేను ఇప్పుడు చూపించిన కదా మీకు, అట్లాంటి పోషకాలు ఇస్తే మళ్ళీ మొక్క అనేది బలం తీసుకొని మనకు కావాల్సిన పంటను ఇస్తుంది. నేనైతే తక్కువ ఖర్చుతోటి మంచి పోషకాలు అయితే తయారు చేసుకుంటా. నేను చాలా రకాల వీడియోలు పెట్టినా, ఎలాంటి ద్రావణాలు మొక్కలకు ఇచ్చుకుంటే మంచి పంట వస్తుంది అనేది నా ఛానల్లో వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. అలా మీరు గిట్ట ఇచ్చుకోండి. అంటే కొత్త వాళ్ళకి తెలియదు కదా మనం ఎట్లాంటి ద్రావణాలు చేసుకొని ఇస్తున్నాం అనేది. కొత్త వాళ్ళైతే చూసుకోండి. ఇక చూడండి ఈ చెట్టుకి ఎన్ని కాయలు, ఆకులు ఎన్ని ఉన్నాయో, మిరపకాయలు అన్ని ఉన్నాయి. ఇంక ఈసారి అన్ని తెంపేస్తున్నా. ఇట్లా చాలా చెట్లు ఉన్నాయి, చాలా చెట్లకి ఇట్లే కాయలు ఉన్నాయి. మస్తు కారం అన్నమాట ఇవి. ఇగో చూడండి ఇట్లుంటాయి ఈ కాయలు. ఎన్ని వచ్చానో ఈ చెట్టుకు, ఇక చూడండి ఎన్ని వచ్చినాయో. ముద్దు ముద్దుగా గట్టిగా పొట్టిగా ఎట్లున్నాయో చూడండి. ఇంకా ఉన్నాయి చూడండి. ఒడవనే ఒడవయి తెంపినా కొద్దీ. ఈరోజు అయితే మన తోటలో మిరపకాయల వర్షం కురుస్తుందన్నమాట. ఇక్కడైతే చాలా రకాల మిరపకాయలు చెట్ల నిండా చూడండి. ఇప్పుడు ఎన్ని రకాల మిరపకాయలు అనేది మీరు చూద్దురు. తెంపుతుంటే చుక్కల్లాగా ఆకాశాన్ని చూస్తున్నాయి అన్నమాట. సూర్యముఖి, బుల్లెట్ మిర్చి. నేను ఈ మిరపకాయ విత్తనాలు గిట్ట చాలా మందికి పంపించిన, మరి వాళ్ళు పెట్టుకుర్రా లేదా, మొలిసినాయా మొలవలేదా ఏది నాకు తెలియదు. అంటే మనం పెట్టుకున్న ప్రతి విత్తనం మొలవాలని లేదు, మన అదృష్టము. ఇప్పుడు మనం ఎన్నో కొని వేసుకుంటున్నాము, కొన్ని వస్తాయి కొన్ని రావు. నేనైతే చాలా రకాలు కొనుక్కొని వేసుకున్నా, కొన్ని మొలిసినాయి కొన్ని మొలవలేవు. అందుకే చెప్తున్నా, మనం పంపించినవి అన్ని మొలవాలని లేదు. ఒక్క మొక్క మొలిసినా దాన్ని మీరు డెవలప్ చేసుకోండి. ఇక చూడండి ఇట్లుంటాయి అన్నమాట. ఇవైతే గట్టిగా బుల్లెట్ మాదిరే. ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని కాయలు అన్నమాట. చూడండి ఎట్లున్నాయో కాయలు. ఇవి తెంపడానికే వస్తలేదు నాకు, అంత సన్నం ఉన్నాయి. కానీ మంచి ఘాటు ఇవి గిట. ఇక్కడైతే ఎన్ని ఉన్నాయో తెంపడానికే యాస్ట్ వస్తుంది చూడండి. ఇగో ఈ కొమ్మకైతే ఇక చూడండి. ఈ మిరపకాయలు గిట గార్డెన్ ఫ్రెండే శ్రీమతి గారు పంపించారు. ఏమా కాసినాయి చూడండి. ఒక్క చెట్టుకే మనకు సరిపోతాయి. ఇగో ఇట్లుంటాయి చూడండి మిరపకాయలు. ఒకసారి చూడండి, ఇంకా ఇట్లుంటాయి అన్నమాట.
కానీ మస్తు కారం ఇవి గిట. ఇవి తెంపడానికే నాకు ఓపిక సరిపోతలేదు, సన్నం ఉన్నాయి కదా. ఇంకా కొన్ని అయితే తెంపుతా. అన్ని పండ్లు గిట చూడండి ఎర్రగా ఎంత మంచిగా వచ్చినాయో. ఇక ఆ పండ్లు అయితే నేను గిట విత్తనానికే వదులుతా. నాకు ఇచ్చినట్టు నేను గిట నలుగురికి ఇయ్యాలి కదా. మనము తీసుకొని సంతోషపడకూడదు, నలుగురికి ఇచ్చి సంతోషపడాలి. నేను ఒకరి దగ్గర తీసుకుంటే నేను నలుగురికి ఇయ్యాలనేదే నా కాన్సెప్ట్ అనమాట. మన దగ్గర ఉండడంతో పాటు నలుగురి దగ్గర ఉంటే మనకు కూడా మన దగ్గర లేనప్పుడు మళ్ళీ వాళ్ళతో తీసుకోవచ్చు అనమాట. చూడండి ఎన్ని కాయలు నడుములు పోతున్నాయి వంగి వంగి. జర చక్కగా నిలబడాలంటే ఈ చెట్టుకి తెంపుకుందాం. ఇక చూడండి ఈ చెట్టుకైతే ఎట్లున్నాయో కాయలు. సేమ్ ఇది బుల్లెట్ మిర్చే. అయితే ఇప్పుడు ఇక్కడ తెంపినాం కదా, ఇవేమో సూర్యముఖి బుల్లెట్ మిర్చి, ఇవేమో బుల్లెట్ మిర్చి అనమాట. ఇవి కిందికి చూస్తాయి, అవి పైకి చూస్తాయి. సేమ్ కాయలే, కొన్ని కిందికి చూస్తాయి, కొన్ని మీదికి చూస్తాయి. ఇట్లాంటి మిరపకాయలు మన తోటలో నేను పండిస్తున్నా. ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఇగో ఈ చెట్టు నిండి అట్లే ఉన్నాయి. నేను వంగలేకపోతున్నా, నడుము అనేది నొప్పి వస్తుంది అనమాట అంతసేపు వంగేసరికి. ఏం చిన్న పిల్లలమా ఏంది ఇంతసేపు తెంపడము? 50 ఏళ్ళు వచ్చినాయి. ఇంకా శక్తి ఉండాలంటే ఉంటుందా చెప్పండి? ఏదో మన శక్తి మేర చేసుకోవాలి. ఇక నేనైతే శక్తిని మించే చేస్తున్నా. అంటే ఇంత ఎనర్జీ ఎందుకు వస్తుందంటే నాకు మొక్కలు ఇస్తున్నాయి అనమాట ఆ ఎనర్జీని. అంటే సంతోషాన్ని నాకు ఎవ్వరు ఇయ్యని సంతోషం ఈ మొక్కలు ఇస్తున్నాయి. ఆ ఎనర్జీ తోటి నేను ఇట్లా కూరగాయలు వండిస్తున్నా, తెంపుతున్నా. చూడండి ఎన్ని మిరపకాయలు వచ్చానో. ఇంకా ఉండని ఇవిగిట. ఇంకా ఇదొక రకం చూస్తారా ఒకసారి? ఇగో చూడండి ఇక్కడ ఈ తొట్టే మీకు దగ్గరికి పెడతా. ఇక చూడండి ఇదొక రకం మిర్చి, చెర్రీ మిర్చి అనమాట. ఇగో పండ్లు గిట వండినాయి చూడండి. ఇవి గిట నేను చాలా మందికి పంపించిన. ఈ మిర్చి విత్తనం గిట నాకు రాధా అనే ఫ్రెండ్ ఇచ్చింది, నా ఆత్మీయురాలన్నమాట. 4 సంవత్సరాల నుండి నాకు పరిచయము. ఏ విత్తనం కనిపించినా ఫ్రెండ్ నీ దగ్గర ఈ విత్తనం ఉందా, లేకపోతే చెప్పు నేను పంపిస్తా అని చెప్పి ఎన్నోసార్లు ఎన్నో రకాల విత్తనాలు పంపించింది. రాధా గారికి గిట నా కృతజ్ఞతలు. అంటే ఇట్లా ఒకరి నుంచి ఒకరు షేర్ చేయడం వల్ల ఇలా పండించుకుంటున్నాము, డబ్బులు పెట్టి కొనకుండా. ఇంత మంచి పంట తీస్తుంటే ఇప్పుడు రాధా గారి గిట ఈ వీడియో చూస్తుంది కాబట్టి చాలా సంతోషపడుతుంది అన్నమాట. ఎందుకంటే మనం పంపించిన విత్తనము నా ఫ్రెండ్ డెవలప్ చేసింది, ఇంత పంట తీసుకుంటుంది అనే సంతోషం అయితే తన గిట పొందుతుంది. చూడండి ఒక్కొక్క రకము ఒక్కొక్క ఫ్రెండ్ పంపించింది అనమాట. మీకు ఈరోజు ఎవరేంది పంపించింది అనేది గిట కొన్ని అయితే చెప్తుంటా, నేను వాళ్ళ పేర్లు అయితే చెప్తుంటా. ఎందుకంటే మనం మర్చిపోకూడదు కదా, మనకిచ్చిన వాళ్ళను మనం మర్చిపోకూడదు. ఇంకా ఈ చెట్టు గిట చాలా ఉన్నాయి, వదిలేద్దాం. ఎందుకంటే మళ్ళీ ఇట్లా పండ్లు వండి మనం గిట నలుగురికి ఇయ్యాలి కదా. ఇక చూడండి ఇన్ని వచ్చినాయి ఇవి గిట యమా ఘాట్. ఇంకా ఈ చెట్టు గిట అట్లే ఉన్నాయి చూడండి నిండుగా. ఇగో ఎంత లామో ఇవన్నీ అవే. మీకు ఇంకో చెట్టు గిట చూపిస్తాయి ఎన్ని ఉన్నాయి ఆ చెట్టుకు. ఈ చెట్టుకు అయితే నేను తెంపను, నెక్స్ట్ టైం తెంపుకుందాం. అన్ని తెంపుకొని ఏం చేద్దాము. ఇక చూడండి గుత్తులే. ఇంకా ఇక్కడైతే ఒక చెట్టు ఉంది చూడండి, మిర్చి చెట్టు. ఇది గిట చెర్రీ మిర్చే. ఎన్ని కాయలో ఈ చెట్టు గిట చూడండి ఎంత పెద్దగా ఉందో, గుమ్మి మాదిరే. ఇగో అసలు కొమ్మలు ఎక్కడెక్కడ పోయినాయో, ఎన్ని కాయలు ఉన్నాయో ఈ చెట్టుకైతే. ఇక చూడండి ఒక్క పావు కేజీ పైన వెళ్తాయి ఇప్పుడు ఈ చెట్టుకు మనం తెంపితే. కానీ నేను తెంపగలనా? చూడండి ఎన్ని ఉన్నాయి. చెట్టు నిండా కాయలే చెర్రీ మిర్చి. ఇది కుండి పెద్ద సైజు ఉంది కాబట్టి ఇంత బలంగా వచ్చింది. ఇక చూడండి కుండి ఇది పెద్ద సైజు, ఇందులో రామఫలం మొక్క ఉంది. అయితే విత్తనం ఇలా పడింది కదా, ఇక మొలిచింది. మొలిచిగా మంచిగా ఇట్లా క్రాప్ అయితే వచ్చింది అనమాట. ఇక నేను ఎందుకు తెంపానంటే ఇన్ని మిరపకాయలు తెంపుకున్నా, ఇవన్నీ తెంపుకొని ఏం చేస్తాం, మళ్ళీ ఇవి అయిపోయినాక తెంపుదాము. ఇంకా ఈ మిరపకాయలైనా
ఇంచుమించు 2 వారాలు వస్తాయి. మనము ఒక ½ కేజీ వంకాయలు వండినాం అనుకోండి, ఇంకా ఇన్ని వేసుకుంటే చాలు, అంత కారం ఉంటాయి అన్నమాట. ఇన్ని కాయలు మస్తు కారము. ఇక చూడండి, కారం కారం మిరపకాయలు, రకరకాల మిరపకాయలు. ఇంకా ఎన్ని చెట్లు ఉన్నాయో చూసిరు కదా, ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి మిరప చెట్లు. ఇంకా నెక్స్ట్ టైం తెంపుకుందాము, అంటే మనకు అవసరం ఉన్నప్పుడు తెంపుకుందాం. ఇంకా వదిలేస్తున్నాయి ఇది గిట. తోటలో బెండకాయలు ఉన్నాయి, బెండకాయలు గిట తెంపుకుందాము. ఈ బెండ చెట్లు అయితే ఎన్ని బెండకాయలు ఇస్తున్నాయో, 3 రోజులకు ఒకసారి ½ కేజీ బెండకాయలు వస్తున్నాయి. ఇంక ఈరోజు అట్లే ½ కేజీ వస్తాయి. మొన్న తెంపిన ½ కేజీ, ఈరోజు తెంపిన ½ కేజీ, ½ కేజీ కదా, ½ కేజీగా మంచిగా సరిపోతాయి అన్నమాట మాకు. మనము ఒకటే కూరగాయ చేయం కదా, పప్పు పెరుగు ఉంటుంది, చట్నీలు ఉంటాయి. ఇక కూర ఫ్రై లాగా చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇక కూరగాయలు వండుతున్నాయి అన్నట్లు ఇక రకరకాల కూరలు వండి పెట్టేస్తున్నాయి ఇంట్లో. ఎన్ని కూరలు వండినా ఎన్నో వాతలు పెడతారనమాట. ఇంట్లో మనుషులు తెలుసు కదా, ప్రతి ఇంట్లో అదే సమస్య, వండిన వాళ్ళకే వాతలు పెడతారు. 2 రోజులు వండకపోతే తెలుస్తుంది అనమాట మన ఆడోళ్ళ విలువ ఏందో. ఇక్కడ ఒక బెండకాయ, ఇంకా ఇక్కడ స్టార్ బెండకాయలు ఉన్నాయి. ఒక్కొక్క రకం బెండకాయ ఒక్కొక్కటి. ఇంకా ఇక్కడైతే ఎర్ర బెండకాయలు ఉన్నాయి కొన్ని. ఇక్కడ గ్రీన్ బెండకాయలు ఉన్నాయి. చెట్లు చూడండి ఎంత పొడుగు పోయినాయో. ఇంకా అక్కడ ఒకటి ఉంది. బెండ చెట్లలో తిరిగితే దురదలాగా పెడుతుంది జరా, అందుకనే దూరం నుండి తెంపుతున్నా. ఇక్కడ ఒక ఎర్ర బెండకాయ, ఇక్కడ ఒక స్టార్ బెండకాయ. ఇక బెండకాయలు గిట ½ కేజీకి వచ్చినాయి చూడండి. మొన్న తెంపినాయి ½ కేజీ, ఈరోజు తెంపినాయి ½ కేజీ. ఇక మంచిగా ½ కేజీ వచ్చేస్తాయి, మన కూరకు సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు చిక్కుడుకాయ తెంపుకుందాం. చిక్కుడుకాయ గిట చూడండి, చెట్ల నిండా గుత్తులు గుత్తులుగా ఎట్లుందో. నేను ఇంతకు ముందు చిక్కుడు చెట్లకు పాత కొమ్మలు ఉండే, ఆ కొమ్మలన్నీ కట్ చేసిన. అట్లా కట్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి ఆ చిగుర్లలో పువ్వు అనేది వస్తుంది అనమాట. పువ్వు వచ్చి మళ్ళీ చిక్కుడుకాయలు కాసే అవకాశం ఉంటుంది. అందుకనే వేస్టేజ్ ఏమున్నా తీసేసుకోవాలి. ఏ మొక్కకైనా, మన చిక్కుడు మొక్కలకైనా, మిర్చి మొక్కలకైనా, టమాటా మొక్కలకైనా పండుటాకులన్నీ తీసేసుకొని చెట్టు చుట్టూ కలుసుకొని మంచి పోషకాలు ఇస్తే మొక్క అనేది మళ్ళీ గ్రీన్గా మారి అలాగే పూతతో కాపుతో ఉంటుందన్నమాట. ఏ మొక్క అయినా అట్లే చేసుకోవాలి. ఇప్పుడు మనం కూరగాయలు తెంపుతాం కదా, కూరగాయలు తెంపినాక ప్రతి మొక్కకు ఏమైనా పండుటాకులు ఉన్నాయా, చీడపీడలు ఉన్నాయా చూసుకుంటూ, లేదా కుండీలలో కలుపు ఉందా చూసుకుంటూ వాటికి కావలసిన పోషకాలు ఇస్తూ ఉంటేనే మంచి క్రాప్ అనేది వస్తుంది. ఇంకా నాకైతే ఈ చిక్కుడుకాయలు అయితే బాగానే కాసాయి ఈసారి అయితే, చెట్టు చిక్కుడివి. ఇంకా విత్తనాలు గిట్ట బాగానే వదులుకోవాల్సిన అవసరమే లేదు. మనం తెంపగా మిగిలిపోతాయి కొన్ని కాయలు, ఆ కాయలే విత్తనాలకు సరిపోతాయి అన్నమాట. అందుకే మన తోటలో విత్తనం మనమే సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళా ఇట్లాంటి విత్తనం మనకు దొరకదనమాట. మంచి కూరగాయ విత్తనం ఉన్నప్పుడు మనం మాత్రం మన తోటలోనే విత్తనం సేవ్ చేసుకోవాలి. మనం డబ్బులు పెట్టినా దొరకవు, తర్వాత మనమే పరిశాన్ అవుతాం అన్నమాట. ఇంకా దొండ చెట్టుకైతే దొండకాయలు అయితే లేవు. రోజు తెంపకపోతుంటా నేను, అవి లావైతే అని నాకు నచ్చదనమాట. చిన్న ఉండగానే తెంపకపోతా. ఇంకా ఇక్కడ గిట్ట చిక్కుడుకాయలు చూడండి. ఈ చెట్లు అయితే కొంచెం పండు వారి నుండే మొత్తం అన్ని కొమ్మలు కట్ చేసుకున్నా. ఇంకా కొంచెం కోలుకోలే అనమాట ఈ చిక్కుడు చెట్లు. ఇట్లాంటి కొమ్మలన్నీ తీసి పడేస్తానమాట ఎప్పటికప్పుడు. ఇంకా తీగ చెక్కుడు గిట పెట్టుకున్నా, ఎప్పుడు కాసే చిక్కుడు. ఇంకా కాయలు గిట్ట ఉన్నాయి ఇప్పుడు. అవి నేను పోయినసారి అందరికి ఇచ్చే విత్తనం అనేది నా దగ్గర లేకుండా చేసుకున్నా. ఒక 4-5 విత్తనాలు ఉంటే పెట్టుకున్నా. అవి 2 చెట్లు ఉన్నాయి. ఇంకా ఆ చెట్లకు వచ్చిన కాయ తెంపనమాట. ఎందుకంటే ఆ విత్తనం చాలా మంచిది. నేను చాలా మందికి పంపించి నా దగ్గర లేకుండా చేసుకున్నా.
ఇక మీకు ఇంకా కనిపిస్తుంది చూడండి తీగకు పొడుగ్గా, అది ఎప్పుడు కాసే చిక్కుడు అనమాట. ఆ చెట్టుకు కొంచెం గుత్తులు గుత్తులుగా ఒక 10-15 కాయలకు ఎక్కువే ఉన్నాయి. అవి మాత్రం విత్తనం అనేది చేసుకుందామని వదిలేసిన అనమాట. ఒక్కొక్కసారి మన విత్తనం మన దగ్గర లేకుండా పోతుంది, అప్పుడు మళ్ళీ మనం టెన్షన్ పడవలసి వస్తుంది అనమాట. అందుకే మన దగ్గర 1-2 కాయలు వచ్చినా వదులుకోవాలి. అలా 2 కాయలున్నా మనకు 7-8 విత్తనాలు వస్తాయి. 7-8 విత్తనాలు పెట్టుకున్నా మనకు సరిపోను కూరగాయ వస్తుంది అనమాట. అట్లా నేను పెట్టుకుంటా. నేనైతే ఇంచుమించు 20 రకాల కూరగాయలు పెట్టుకున్నాను అనమాట. మిద్దె తోటలో పెరటి తోటలో కలిపి. ఇంకా కొన్ని అయితే అయిపోనీకి వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొన్ని నాటుకోవాలి. కొన్ని అయితే క్రాప్ మీద ఉన్నాయి అనమాట, అంటే కాస్తున్నాయి. ఇంకా ఇంత చిక్కుడుగా అయితే వచ్చింది చూడండి. ఇంకా తోటలో గోంగూర ఉంది, గోంగూర తెంపుకుందాం. మళ్ళీ ఇట్లా కట్ చేస్తే మళ్ళీ వస్తుంది. కట్ చేసినప్పుడల్లా ఇట్లే కట్ చేస్తా. ఇక మంచిగా ఇట్లా వస్తుంది గోంగూర. మన మందార గోంగూర ఇది లేతగా మంచిగా ఉంది. మనం ఇప్పటిదాకా తెంపిన పచ్చిమిరపకాయలు వేసి వండితే సూపర్ టేస్ట్. కూరే కాదు, పచ్చడి గిట్ట చేసుకోవచ్చు అట్లాగే. ఇంకా రకరకాలుగా చేసుకోవచ్చు. ఇంకా చూడండి ఒకే చెట్టుకు మంచిగా ఇంత గోంగూర వచ్చే లేత కూర. మనం ఇట్లా తెంపుతుంటేనే లేతగా వస్తుంది, తెంపకపోతే ముదిరిపోద్ది. అందుకనే తెంపుతుండాలన్నమాట గోంగూర. ఇక్కడ గిట్ట చూడండి గోంగూర కొంచెం ఎర్రగా అయింది మొక్క, మళ్ళీ కోలుకుంటుంది ఎండలకు. ఇంకా ఎండలు మంచిగా వస్తున్నాయి చూడండి. ఇక 2 రోజుల సంది అయితే వాన లేదు. మొక్కలకు మనం మంచి వర్మి వాష్ ఇచ్చినాం కదా, మళ్ళీ కోలుకుంటాయి. పచ్చదనం అనేది వచ్చేస్తుంది మొక్కకు. అందుకే చెప్తున్నా, అందరూ వర్షాలు పడ్డ తర్వాత మొక్కలకు మంచి ఎనర్జీ వచ్చే ద్రావణాలు ఇవ్వండి, లేకపోతే శక్తి కోల్పోతాయి అన్నమాట. ఇక్కడ గిట్ ఉంది గోంగూర. కలర్ చూడు ఎట్లా అయిపోయింది. ఇది కలర్ మల్తుంది. ఇక మళ్ళీ అంతవరకు ఎందుకు, మనం తెంపుకుందాము. ఇట్లా గోంగూర మొక్కలు గిట్ట ఒక 5-6 పెట్టుకున్నాం అనుకోండి, మనకు మస్తు గోంగూర వస్తుంది. ఇట్లంతా తెంపేసుకుంటే మళ్ళీ మంచి కలర్ వచ్చేస్తుంది, అంటే గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఇవన్నీ గులాబీ కొమ్మలు. నేను ఎట్లా పెట్టుకున్నా చూడండి, గులాబీ కొమ్మలు, పింక్ కలరు గులాబీ కొమ్మలు అన్ని ఇట్లా ఉచ్చేసిన చూడండి. మట్టిలోనే మనం కూరగాయ మొక్కలు పెట్టుకునే మట్టిలోనే, పాత మట్టి మళ్ళీ కొత్తది కాదు. కొమ్మలన్నీ తెచ్చి కుచ్చుకున్నా, ప్రతి ఒక్కటి చిగురు వస్తుంది చూడండి, మీకు తెలుస్తుంది. చూడండి ముట్టుకుంటే మళ్ళీ చనిపోతాయి, ఆకులన్నీ కులిపోతాయి. ఇక చూడండి ప్రతి ఒక్కటి ఎన్ని కొమ్మలు పెట్టినో అన్ని మంచి చిగురులు వస్తున్నాయి చూడండి. ఇట్లా కొమ్మలు తెచ్చి పెట్టుకుంటే మనకి ఈజీగా వస్తాయి అన్నమాట గులాబీలు. నేనైతే అట్లా ఎంతమంది ఫ్రెండ్స్ దగ్గర తెచ్చి పెట్టినా కొన్ని పోయినాయి, కొన్ని వచ్చినాయి. ఇది నాటువి కాబట్టి వస్తాయి, జర హైబ్రిడ్ అయితే రావన్నమాట, కష్టమే. ఇది నాటు పింక్ గులాబీ కాబట్టి అట్లా వచ్చేసింది. ఇక్కడ చూడండి ఇది ఒక రకం గోంగూర, మన నాటు గోంగూర అంటాం కదా, అదనమాట. ఒకప్పుడు ఇదే గోంగూర ఉండేది, కానీ ఇప్పుడు రకరకాల గోంగూరలు వస్తున్నాయి. అంటే నేనే వండిస్తున్నా 4 రకాల గోంగూరలు. మనకు ఇన్ని రకాల ఆకుకూరలు ఉంటాయి అనే సంగతి గిట మనం గార్డెన్ చేసిన తర్వాతే తెలుస్తుంది మనకి. ఇంతకుముందు మనకు తెలిసింది ఇది ఒక్కటే గోంగూర, ఇంకా పుల్ల గోంగూర, 2 రకాలే తెలిసేది అనమాట. అంటే అవే మార్కెట్లో అమ్మేవాళ్ళు కదా, అవే తెచ్చుకొని వండుకునే వాళ్ళము. ఇంకా మనం ఇట్లా గార్డెన్ చేసినప్పటి నుండి ఎన్ని రకాల ఆకుకూరలు, ఎన్ని రకాల కూరగాయలు, అసలు రకరకాలు మనకు తెలియని ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటున్నాము. బీరకాయలలో రకాలు, బెండకాయలలో రకాలు, టమాటాలలో రకాలు, వంకాయలలో రకాలు, ఎన్ని రకాలో అబ్బా 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 అన్ని తెచ్చి పెడతానే ఉన్నాము. కానీ ఇంకా పెట్టాలని కోరిక ఉంది, కానీ పెట్టుకోవడానికి జాగలేదు. ఇక్కడ గిట గోంగూర చూడండి. ఈ గోంగూర ఎక్కడిదంటారా, కింద గోడపొంటి అంతా పడి మొలిచింది కదా, ఆ మొలిచిన గోంగూరను వీక్కొచ్చి థర్మాకోల్ బాక్స్ లో పెట్టినా మంచిగా వచ్చింది చూడండి. అంటే గోంగూర మొక్కలు ఒక దగ్గర నుంచి ఒక దగ్గర పెట్టినా మంచిగా నాటుకుంటాయి చూడండి. ఇవన్నీ నేను పీక్కొచ్చి నాటిన మొక్కలే, కింద అన్ని ఉన్నాయి. ఇంకా తెచ్చి ఇట్లా పెట్టుకున్నా అనమాట.
మన మన విత్తనమే. మనము ఎండిన తర్వాత చెట్లను వీకి పడేస్తాం కదా, అప్పుడు పడి మొలిచిన విత్తనం అన్నమాట ఇది, ఈ గోంగూర విత్తనము. ఇక అంతా వీక్కొచ్చి ఇట్లా పెట్టినా, దగ్గరనే పెట్టినా చూడండి, ఇగో తెలుస్తుంది, ఇగో మొదళ్ళు ఇట్లా పెట్టినా. ఇక మంచిగా చూడండి ఎట్లా వచ్చిందో వానలకి అంతా నాటుకొని మంచి కూర వచ్చింది. ఇందులో గిట అట్లే పెట్టినా అనమాట. ఇవన్నీ ఒక్క దగ్గర పెట్టుకున్నా అనమాట. ఇది ఖాళీ ఉండే అప్పుడు. ఇప్పుడైతే మనకి ఇట్లా కూరకైతే వచ్చింది చూడండి. ఇట్లా కట్ చేసుకుందాం. మనం విత్తనం వేసింది కాదు ఇది, మనకు అక్కడక్కడ కింద మొలిచింది కదా మా గోడ పొంటి, అది తెచ్చి పెట్టుకున్నాను అనమాట. ఎంత మంచిగా వచ్చిందో చూడండి గోంగూర, మందార గోంగూర ఇది. అట్లా నాటుతుంది అనమాట వేర్లతోటి. కొంతమంది మీరు మార్కెట్లో కొనుక్కొచ్చి కూర ఏరేసుకున్న తర్వాత మనకు వేర్లు ఉంటాయి కదా, నాటిన మంచిగా వస్తుంది అనమాట గోంగూర. అందుకనే మీకు చెప్తున్నా, అట్లా నాటుకోండి. మార్కెట్లో కొనుక్కొచ్చిన గోంగూర వేర్లు ఉంటాయి కదా, ఆకు తెంపిన తర్వాత మట్టిలో నాటండి, మంచిగా మళ్ళీ మనకి ఇట్లా కూర వస్తుంది. ఇట్లా కట్ చేస్తుండండి. ఇక కట్ చేసిన కొద్దీ మళ్ళీ వస్తుంది అనమాట. మనం ఇప్పుడు ఇట్లా మంచిగా కట్ చేసినాం కదా, మళ్ళీ మంచిగా వస్తుంది. ఇది చూడండి, ఇంకా చాలా ఉంది. ఏం చేసుకుంటాం గోంగూర. ఇంత గోంగూర వచ్చింది, ఇంకా గోంగూర ఉంది. మీరు చూస్తుర్రు, నేను తెంపినాక గిట ఇంకా ఉంటున్నాయి మన తోటలో ఆకుకూరలు కానీ మిరపకాయలు కానీ. ఇగో ఇంత కూర వచ్చింది. ఇది ఎక్కువే ఇప్పుడు మాకు, ఇంకా ఉంది ఇట్లా అక్కడక్కడ తోటలో గిట ఉంది. కానీ ఇది నెక్స్ట్ టైం తెంపుకుందాం. ఇంకా తోటలో బచ్చల కూర గిట ఉంది, తెంపుకుందాం. బచ్చల కూర గిట చూడండి, ఎక్కడ పడితే అక్కడ మొలుస్తుంది, మనకు మంచి కూరని ఇస్తుంది అన్నమాట. ఒక్కసారి విత్తనం పడితే చాలు, ఇక ఇట్లా మంచిగా వస్తుంది. ఇది గిట మంచిగా పచ్చడి చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు. ఎన్ని రకాల ఆకుకూరలో మన తోటలో అయితే చాలా రకాలు ఉన్నాయి. కానీ ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఆకుకూరలు వస్తాయి అన్నమాట. అన్ని ఆకుకూరలు అన్ని సీజన్లో రావు, కానీ ఎప్పుడు ఆకుకూరలు అయితే ఉంటాయి మన తోటలో. ఏదో ఒక రకం ఆకుకూర అయితే ఉంటుంది. చూడండి, మనం పంట పండించడానికే కాదు, కూర తెంపడానికి గిట ఓపిక ఉండాలి. తోటలో వచ్చిన కూరగాయలని తెంపాలంటే ఎంత టైం పడుతుందో మీరే చూస్తున్నారు కదా. ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయి, ఎంత టైం పడుతుంది తెంపటందుకు. మనకి ఇట్లా తెంపడానికి గిట ఓపిక ఉండాలన్నమాట. చూడండి, ఒక్క చెట్టుకే బుట్టి అంత బచ్చల కూర వచ్చింది. ఇంకా ఈ బచ్చల కూర చాలా ఉంది తోటలో అక్కడక్కడ. ముదిరిపోద్ది, ఉంచుదామన్నా ముదిరిపోద్ది. ఇప్పుడు ఇదంతా మనం వండుకోకపోయినా మనం వేరేళ్ళకన్నా ఇస్తాం కదా. ఇక చూడండి, ఇంత బచ్చల కూర గిట వచ్చేసింది. తోటలో ఇట్లా రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పువ్వులు ఎన్ని పెంచుకుంటున్నామో చూస్తున్నారు కదా. ఇట్లా మీరు గిట పెంచుకోండి, నాలాగా సంతోషాన్ని పొందండి. మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. అలా సమస్యలు ఉన్న వాళ్ళు ఈ మొక్కల మధ్య గడిపిర్రు అనుకోండి, సమస్య అనేది మీ దగ్గరికి దరి చేరదనమాట. మరి మీరు కూడా సమస్యలు ఉన్న వాళ్ళు చక్కగా ఇలా మొక్కలు పెంచుకోండి, మీ సమస్యలన్నీ దూరం చేసుకోండి. ఇంకా తోటలో కరివేపాకు గిట తెంపుకుందాం. కరివేపాకు గిట మస్తు వస్తుంది మన తోటలో. నేనైతే ఎంతో మందికి తెంపిస్తూనే ఉన్నా. ఎందుకంటే ఇట్లా ముదిరిపోయి చెట్లకుంటే రోగం వస్తుంది కదా, అందుకనే ఎప్పటిదప్పుడు తెంపిస్తూనే ఉంటా. ఇక నాకైతే కూరలలో ఎక్కువ వేస్తున్నాను అనమాట, ఉంది కదా అని. ఏదో కొంచెం వేయట్లేదు, ఇక మస్తు వేస్తున్నాను అనమాట. ఇక కరివేపాకు ఎంత తిన్నా మన ఆరోగ్యానికి మంచిదే కదా. ఇక చాలు. ఇక చూడండి, ఇంత కరివేపాకు అయితే వచ్చింది. మళ్ళీ ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా తెంపుకుందాం. చూడండి, ఇప్పటి వరకు మనం మిద్దె తోటలో తెంపుకొచ్చుకున్న కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఎన్నో రకాల కూరగాయలు తెంపుకొచ్చుకున్నా. ఇంచుమించు 8 రకాల కూరగాయలు, 2-3 రకాల ఆకుకూరలు, 2 రకాల పండ్లు అయితే తెచ్చుకున్నా.
ఇట్లా ప్రతి వారము మా తోటలో కూరగాయలు మా కుటుంబానికి సరిపోనైతే నేనే పండిస్తున్నానమాట. మనం మార్కెట్కి వెళ్ళినా ఇన్ని కూరగాయలు తెచ్చుకోము. ఇట్లా మనం పొద్దున్న లేచి టెన్షన్ పడకుండా ఇట్లా కూరగాయలు తెంపి పెట్టుకుంటే ఉదయాన్నే లేచి ఏం కూర వండాలన్న టెన్షన్ అయితే మనకు ఉండదు. ఎందుకంటే మన కూరగాయలు మన ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి ఇంకా మనకి ఇష్టం వచ్చిన కూరగాయ వండుకోవచ్చు అనమాట. ఇలా అయితే నేను మా మిద్దె తోటలో రకరకాల కూరగాయలు ఆకుకూరలు అయితే పండించుకుంటున్నా. మరి మీరు కూడా నాలాగా ఇలా ఆకుకూరలు కూరగాయలు పండించుకోండి. మరి ఈరోజు అయితే నేను తెంపుకున్న కూరగాయలు ఇవన్నమాట. ఇంకా ఒకటి విత్తనానికి వదిలిన బీరకాయ, ఇంకా ఈరోజైతే హార్వెస్ట్ ఇదనమాట. మరి మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.